నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడతీసేవాడైతే వాడి వైఎస్ భారతిరెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన కామన్ మ్యాన్ కిరణ్ అరెస్ట్ అయ్యాడు. సో అఫ్ కోర్స్ ఆయన తప్పుగా మాట్లాడాడు. అలాంటి నీచమైన మాట్లాడు ఎవరో మాట్లాడకూడదు. సో టీడీపీ అధిష్టానం కూడా చాలా సీరియస్ అయింది. సో ఐటీడీపీ నుంచి ఆయన అబ్స్కాండ్ చేయడమే కాకుండా ఆయన అరెస్ట్ చేసి లోపలేసింది విత్ ఇన్ 6 hours లోపల. సో ఈ విషయం వైసీపీ వాళ్ళు గమనించాలి. సో ఇలాంటి నేపథ్యంలో వైఎస్ షర్మిల కూడా గట్టిగా రియాక్ట్ అయ్యారు. సో యాక్చువల్గా ఆవిడ నిన్నే రియాక్ట్ అవ్వాల్సింది. సో ఆవిడకి ఏఐసిసి సమావేశాల్లో ఆవిడ కొంచెం బిజీగా ఉండటం వల్ల ఆవిడ రియాక్ట్ అవ్వలేదు. సో ఆవిడ అన్న మాటలు ఒకసారి గమనిద్దాం మనం. భారతిరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ మాటలు ఏవైతున్నాయో అవి చాలా బాధాకరం అంటూ కూడా ఆవిడ ట్వీట్ చేశారు. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం అంటూ ఈ సైకోగాళ్లను నడి రోడ్డు మీద గురి చేయాలంటూ కూడా ఆవిడ కామెంట్ చేశారు. సో ఇప్పటి వరకు అంటే ఇలాంటి కామెంట్ చేసిన వాళ్ళని ఇకపై క్యారెక్టర్ అసోసియేషన్ చేసే వాళ్ళని కానివ్వచ్చు, ఇలాంటివి ప్రోత్సహించే యూట్యూబ్ ఛానల్ పైన కూడా ఆవిడ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆవిడ గట్టిగా మాట్లాడిన పరిస్థితి. సో అసలు అంటే ఇటు టీడీపీకి, ఇటు జనసేనకి, బీజేపీకి కూటమి సర్కార్ అన్ని అఫీషియల్ ఛానల్స్ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో ఆవిడ ట్వీట్ చేశారు. సో బాగానే ఉంది. సో వాస్తవాన్ని చెప్పాలంటే నిజంగా షర్మిల కూడా గతంలో చాలాసార్లు ఈ సోషల్ మీడియా బారిన పడింది. ఎందుకంటే ఆ ట్రోల్స్ మొత్తం ఈ మీమర్స్ పేజ్లు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆవిడని గట్టిగా టార్గెట్ చేసినప్పుడు షర్మిల బయటకు వచ్చి ఎందుకు మాట్లాడారు అనేది చాలా మందికి ఒక డౌట్. ఎందుకంటే ఇటు వైఎస్ ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయి, ఇటు విజయమ్మని గౌరవ అధ్యక్షులుగా వైసీపీని తొలగించారు. సో అన్నా చెల్లెలకి గొడవలు అవుతున్న నేపథ్యంలో ఎందుకు వచ్చి మాట్లాడింది అనే దానికి చాలా మంది ఇవాళ మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఆవిడకి సంబంధం ఏంటి, ఎందుకు నిజంగా జగన్కి చెల్లి కదా షర్మిల? మాట్లాడిద్ది. వాళ్ళ వదిన్నే కదా. వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ కుటుంబంలో ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ వాళ్ళ వదిన అంటే ఆవిడ ఎందుకు ఒప్పుకుంటది? నిజంగా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి గొడవలు ఉంటాయి. అక్కతో తమ్ముడికి గొడవలు ఉంటాయి, తమ్ముడితో అక్క గొడవలు ఉంటాయి, చాలా ఇదిగా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో మా వదిన్ని అంటే ఉరి తీస్తానలో తప్పేం లేదు. నిజం చెప్పాలంటే ఆవిడ ఇంకా చిన్నగా మాట్లాడారు. ఇంకా నేనైతే ఇంకొంచెం గట్టిగా మాట్లాడతాను. బేసిక్గా చెప్పాలి, వాస్తవానికి గతంలో అంటే ఎప్పుడైతే ఈవిడ వైఎస్ఆర్టీపీ పార్టీ ప్రారంభించిన దానికంటే ముందు, దాని తర్వాత ఆ పార్టీ ఇంకా ఇక్కడ తెలంగాణలో యాక్టివ్గా లేకపోవడం, మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడం, ఈ మధ్యలో ఆవిడని ఇబ్బంది పెట్టిన ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. సో నిజంగా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు, ఆవిడ్ని వ్యతిరేకిస్తూ ఆవిడ ప్రీవియస్గా ఇది ఇంకా ఒక హీరోకి అంటగట్టడం, ఇలాంటి పనులు చాలా చేశారు. అప్పుడు కూడా మాట్లాడని షర్మిల ఇవాళ వాళ్ళ వదిన అనగానే చాలా మంచి కౌంటర్ ఇచ్చారని చెప్పాలి నిజంగా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆ స్పిరిట్ ఉంటుంది. ఎందుకంటే గతంలో వాళ్ళ అమ్మని తిట్టినప్పుడు, లేకపోతే ఈవిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు కూడా మాట్లాడని షర్మిల నిజంగా తన వదిన్ని, జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డిని అనగానే ఆవిడ ట్విట్టర్ వేదికగా ఒక ఇనిషియేషన్ ఏదైతే ఉందో అది చాలా నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత విడిపోయినా సరే మేమందరం కలిసే ఉన్నాం అనేది ఒక రెఫరెండాన్ని జనాలకు పంపించగలిగారు షర్మిల. సో వాస్తవానికి కుటుంబం ఉన్నాక ఎన్నో గొడవలు ఉంటాయి, సరే ఎవరికైనా అందరికీ ఉంటాయి. కాబట్టి నిజంగా అంటే ఒక ఆపద వచ్చినప్పుడు మనందరం ఎలా కలవాలో, అక్కనంటే తమ్ముడు ఎలా రియాక్ట్ అవ్వాలో, తమ్ముడు అంటే అక్క ఎలా రియాక్ట్ అవ్వాలో, అమ్మనంటే నాన్న ఎలా రియాక్ట్ అవ్వాలో, ఇలాంటివన్నీ ఒక మనం ఫ్యామిలీ ఎమోషన్స్లో చూస్తూ ఉంటాం. సో సినిమాల్లో అంటే సరే ఆ పాతకాలం నాటే అనుబంధాలు, ఆప్యాయతలు ఈ రోజుల్లో లేకపోయినా కొన్ని సినిమాలు చూసినప్పుడు మనకు గుర్తొస్తూ ఉంటుంది. వాళ్ళ తమ్ముడిని అక్క అనికేసి రావడం, అక్కని తమ్ముడు అనికేసి రావడం. సో ఇలాంటి నేపథ్యంలో భారతిరెడ్డిని అనగానే షర్మిల మాట్లాడిన తీరు మాత్రం నిజంగా ఎక్సలెంట్ భయ. ఎందుకంటే 100కి 100% మార్కులు షర్మిలకి ఇవ్వచ్చు. సరే వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళకి ఇంట్లో గొడవలు ఎన్ని ఉన్నా సరే ఆవిడ మాత్రం కనీసం అవన్నీ పక్కన పెట్టేసి ఇలాంటివి జరగకూడదు, వచ్చే అంటే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటూ కూడా ఆవిడ కూటమి సర్కార్కి ఒక సవాల్ విస్తుందని చెప్పుకోవచ్చు. సో కూటమి సర్కార్ కూడా దీనిపైన చాలా సీరియస్ గా ఉందని చెప్పాలి. ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది, ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాటకు కట్టుబడున్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా.
కామన్ మ్యాన్ కిరణ్ ని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లే క్రమంలో గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యాడు. అసలు గోరంట్ల మాధవ్ అరెస్ట్ అవడానికి దీనికి కారణం ఏంటంటే, వాస్తవానికి ఎప్పుడైతే కామన్ మ్యాన్ కిరణ్ కాన్వాయ్ లో తీసుకెళ్తున్నారో పోలీసులు, గుంటూరు పోలీసులు, ఆ సమయంలో తన బంధువులంతా వచ్చిన గోరంట్ల మాధవ్ ఆయన సన్నిహితులు, ఆయన రౌడీలంతా కలిసి ఇటు కిరణ్ మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. సో అలాంటి సందర్భంలో ఇటు గోరంట్ల మాధవ్ కూడా అరెస్ట్ అయ్యాడు. సో వాస్తవానికి ఏంటంటే, ఇక్కడ కామన్ మ్యాన్ కిరణ్ అతన్ని ఇబ్బంది పెట్టాలి అని వైసీపీ వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు నేను ఇప్పుడు దాకా పార్టీ పేరు మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి పార్టీ రంగు పోయాల్సిన అవసరం లేదు. టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, చాలా గట్టిగా ఉంటుంది. గతంలో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, మనం ప్రీవియస్ వీడియో చూసుకున్నాం. గతంలో వైసీపీ హయాంలో చాలా మంది తిట్టారు, వాళ్ళంతా కూడా ఇప్పుడు దర్జాగా ఏసీ రూమ్ లో ఉంటున్నారు. సో అలాంటి సంస్కృతి ఇప్పుడు కూటమి సర్కార్లో లేదు అని అనడానికి కామన్ మ్యాన్ కిరణ్ అరెస్ట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట అన్నానంటే, చాలా మంది చాలా మాట్లాడారు వైసీపీ హయాంలో. 2019 నుంచి 2024 వరకు ఎంతో మంది మాట్లాడిన మాటలు ఇప్పటికీ ట్రోల్స్ అవుతూనే ఉన్నాయి. సో ఆ ట్రోల్స్ వీడియోస్ మీమర్స్ వాడుకుంటారే తప్ప పోలీసు వాళ్ళు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ఇంకొకళ్ళు కానీ పట్టించుకోవట్లేదు. వాళ్ళ శాఖల్లో కావచ్చు, వాళ్ళు చేసిన అవినీతి గురించి కానీ మాట్లాడినప్పుడు మాత్రం టీడీపీ వాళ్ళు కావాలనే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారనే ఒక భంగపాటుని టీడీపీ నాయకులు కానీ, అధిష్టానం కానీ మోయాల్సి వస్తుంది. సో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పేదంటే, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం వాళ్ళకి అదే లాస్ట్ అవుతున్నట్టు కూడా గంటా పదంగా చెప్తున్నారు. సో ముఖ్యంగా వైసీపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, ఏ కార్యకర్త కూడా నిజంగా ఒకరి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తానంటే మాత్రం అదే లాస్ట్ అవ్వాలి. సో నా పర్సనల్ గా మహానగర్ నుంచి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే యూట్యూబర్లు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, సో వీళ్ళంతా కూడా ఒక సెలబ్రిటీని పట్టుకొని నేను వైరల్ అయిపోవాలి, నేను ఫేమ్ అయిపోవాలి, సో వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే గనక అలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. అండ్ ఫ్యూచర్ లో ఇలాంటి వాళ్ళు పుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా నేను మహానగర్ తరపు నుంచి కోరుతున్నాను.